మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్ నవ్య. ఇగోండి మా అమ్మ అయితే తెల్లారికి చికెన్ అయితే వండుతుంది. దేనికంటే ఇడ్లీ మాంసం పెట్టడానికి వాళ్ళ వెరైటీ ఫుడ్. ఇవాళ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసింది. ఇది రుబ్బేసి దాంట్లో వేయాలి. మొత్తం ప్రాసెస్ అనేది చూపెడతాను. మా అమ్మ ఏమో టీ చేసింది. ఎక్కడ ఉంది ఇది? టీ చేసింది. ఇద్దరికి కలిపేసి షేరింగ్ ఇప్పుడు మా ఇద్దరికి. ఇది అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ చూపెడతాను. ఇక్కడ దేని గురించి అనుకుంటున్నారా? మటన్ గురించి. ఇదేమో మా అన్నయ్య ఏమో వాళ్ళ బాబు గురించి స్పెషల్గా తెచ్చిన మటన్. ఎక్కడ పెట్టింది మా అమ్మ కానీ ఇవ్వండి ఇక్కడ ఉంది. ఇది నేనేమో మాకు ఇడ్లీ మాంసం పెట్టడానికి అమ్మ చేస్తుంది. మా అమ్మకి అలవాటు ఇడ్లీ మాంసం పెట్టడం ఎక్కువ. పసుపు వేసుకుంది, బాగా వేపేసి ఈ ఉల్లిపాయలు వేపినవి ఉన్నాయి కదా, దీన్ని ఓ పేస్ట్లా చేయకుండా కచ్చాపిచ్చిగా ఇలా మిక్సీ కొట్టుకొని బాగా కింద పైన బాగా కలుపుకొని ఉప్పు కారం పసుపు ఆల్రెడీ ఉంది, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా ఆల్రెడీ వేపేసి దీంట్లో గ్రైండింగ్ అయితే అయిపోయింది. ఇలాగేమో మా అమ్మ ఉన్నప్పటికల్లా ఈ బట్టలని మడత పెడుతున్నాను. మా అమ్మకి హెల్పింగ్ చేస్తున్నాను నేనైతే. చూసారు ఎక్కడ సౌండ్ అయితే లేదు, ఎందుకంటే మా బుజ్జిగాడు మా అన్నయ్య పార్క్కి వెళ్ళిపోయారు. సో ఎక్కడ కనిపించట్లేదు. టీవీ కూడా ఆన్లో లేదు. మన ప్రాసెస్లోకి కారం ఇంకా గరం మసాలా తేడా తెలియదు కదా, దాన్ని నేను గరం మసాలా వేసింది. ఇప్పుడు కారము సాల్ట్ బదులు గడ్డుప్పు వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుందని గడ్డుప్పు. ఇప్పుడు మొత్తం కలిసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దించే ముందు కొత్తిమీర వేసుకొని సరిపోతుంది. గ్రేవీలా వస్తుంది. చికెన్ తింటుందని ఇడ్లీకైనా చపాతీకైనా పూరీకైనా సూపర్గా ఉంటుంది. మా అయ్య ఈడు కలిపి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు కలిసి? టీడీ పార్క్. తెల్లేటి పార్క్. ఏడుకున్నాడు మా అమ్మ. చూపెట్టు అమ్మకు చూపెట్టు. వావ్, గేమ్ ఆడుకోండివా? వీడియో తీసావా? బాగుందిరా సూపర్. అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ నేనైతే. మా ఆయన అంటున్నాను. మా ఆయన కూడా వచ్చారులే అండి. తినకంటే ఉన్నారు, తినేసారట ఆల్రెడీ అట. మా అన్నయ్య నేను తింటున్నాము. సూపర్గా ఉంది ఇడ్లీ మాంసం. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మేము ఒకటి స్పెషల్ది ఓపెన్ చేస్తున్నాం. ఏంటి అనుకుంటున్నారా? మా అన్నయ్యది మ్యారేజ్ ఆల్బమ్. ఆ కవర్ తీయ ఫస్ట్ చూపడమా. మా వదిన మా అన్నయ్య కలిసి ఫోటో భలే ఉంది. ఇది మై లైఫ్ ఈజ్ మై హస్బెండ్. హస్బెండ్ అక్కడ ఉంటాడు. ఎంత బాగున్నారు ఇద్దరు కలిసి. సూజీ కక్కరలు మటన్తో తింటున్నారు. ఎలాగుందా? మటనే అన్నాను. నేను తినలేదు, ఇడ్లీ మాత్రం తిన్నాను. ప్రజెంట్ అయితే రెడీ అయిపోయాము. మన అవే అలా ఉంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ప్రజెంట్ అయితే యార్లో వెళ్తున్నాం, చిన్న ఫంక్షన్ ఉంది. సో అక్కడ నుంచి మా బావ మంచి మటన్ వండాడంట. సో అక్కడ కొంచెం లైట్గా తినేసి మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. మళ్ళీ కక్కరాలు వేడివేడి కక్కరాలు ఇవన్నీ ఉన్నాయట. మనవి ఆనందం చూడండి, కక్కరాలు మటన్ అనేసరికి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. నీ మీద బెటరే కదా బావా. నువ్వేటి తిన్నావు చెప్పు? నీ మీద నేను ఎక్కువ తిన్నాను. కావాలంటే అడుగు, నవ్య అని అడుగు, మీ అమ్మని అడుగు. ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయారు వీళ్ళిద్దరూ. మ్యాచింగ్ అనుకుని ఒకే డిజైన్ ఒకేలాంటి బట్టలు అయితే వేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. చాలా హ్యాపీ చెప్పలేని మాటల్లో నేనైతే. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ. ఇదిగోండి మెత్తటి చేయడాలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఎదురుగా మన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అవుతుంది. మా బావేమో దగ్గరుండి రన్అట్లు చేయించేస్తాడు. ఎదురుగా మా ఆవిడేమో నువ్వు తింటావా నన్ను తినేమంటావా అని అడుగుతుంది. మన ఊహి మాత్రం వేటక్కర్లే, ఫోన్ కావాలి ఇంకేట్లేదు చెప్పం.
రిమోట్ కావాలంట. గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ ఇదిగోండి మేమైతే బయలుదేరిపోయాము. వాతావరణం అయితే చల్లగా ఉంది. వేగంగా మా నవ్య వేగంగా బయటకు వస్తే మేము వెళ్ళిపోతాము. లగేజ్ అయితే గట్టిగా పెట్టుకుంది నిన్ను. చూద్దాం ఇంకా వర్షం పడితే బాగుండు. ఊపిరి ఆడట్లేదు, అంత దారుణంగా ఉంది గాలి. మా నవ్య అయితే ఇంత ఎండలో కూడా మంచి యాక్టివ్గా ఉంది. మళ్ళీ ఉండలేక ఎప్పుడైనా కన్నారింట్లో ఉండాలని మైండ్ సెట్ అనిపిస్తుంది ఎవరికైనా. నాకైతే ఎప్పుడెప్పుడు నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను అంటే అంత వేడిగా ఉంది ఇంట్లో అయితే తట్టుకోలేకపోయాము. చూడండి ఎలాగున్నామో. మా కొడుకైతే బాడీ హీట్ ఎక్కిపోయి మనిషిలాగా ఏలాడిపోయి ఇంకా ఎప్పుడు ఇంటికి వచ్చాక కొద్దిగా స్నానం చేశాక హాయిగా ఉన్నాడు. ఇంకా అప్పుడే ఎనర్జీ వచ్చింది. మొన్న బయట అయితే ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్న కూడా బయట కూర్చున్నారు. ఇంకా రాగానే ఏం చేశానంటే అన్నంకి పెట్టేశాను. ఇలాగ అమ్మ అయితే కొంచెం కర్రీ కట్టింది, మటన్ మా ఆయనకి తింటారు. ఇంకా మామిడికి ఉడుకు పచ్చడి ఇప్పుడైతే బాక్సులు వేయలేదండి, కవర్లో చూపడుతుందని తప్పుగా ఎవరు అనుకోకండి. మరి వేసే ఓపిక కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇంకా సూజీ కక్కరాలు, మటన్, గోంగూర పులుసు అన్నీ కట్టింది. ఆ గోంగూర పులుసు అయిపోద్ది, మటన్ మా ఆయనకి అయిపోద్ది, ఉడుకు పచ్చడి మటన్. ఇంకా అన్నం ఉడికిపోతే కొద్దిగా అడిగి పెరిగానని తినిపించేస్తున్నాను. నోరుకి ఇలా కురుపులు వస్తాయి అడిగి కొంచెం ఆడికి కూడా తినబుద్ధి వేయట్లేదు, ఏదో చిరాకు అయిపోతుందని బాగా ఇవాళ ఎంత కూడా తినలేదు. కొంచెం కొద్దిగా పెరిగానం పెడితే కొద్దిగా ఒళ్ళంతా చల్లబడిపోయి హాయి తినేసి పడుకుంటాడు. ఉడికిన తర్వాత పిలిచిస్తే అన్నం పెట్టడం ఇంకా అది వాళ్ళని అయిపోయాయి. నాది నా బుజ్జిగాడిది అయిపోయింది. గోంగూర పులుసుతో తినేసాను. బుజ్జిగాడికి అయితే గోంగూర ఇంకా పెరుగు రెండు మిక్సింగ్ చేసి పెట్టాను. ఇంకా చిన్న మటన్ ముక్కలు పెట్టాను. అడిగి నోరుకి హాయిగా ఉంటుంది అనేసి. నిన్న సరిగ్గా తినలేదు, పొద్దున్నే సరిగ్గా తినలేదు, టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం అయితే తినలేదు. ఇక్కడికి వచ్చాక వేడివేడి అన్నము పెరుగు గోంగూర కలిపితే తిన్నాడు. ఇంకా మా ఆయన అక్కడ కూర్చున్నారు గాలికి, ఇంకా రాలేదు. 9 అయిపోతుంది. ఇంకా బాగా నిద్ర వస్తుంది. ఇంకా కక్కరాలు ఒక 2 తిన్నాను నేను, మా ఆయనకు 2 ఇచ్చాను. ఇంకంతే ఇవాళ. ఇంకా ఆయనకు వచ్చి మనం పడుకుని పోని చక్కగా పెద్దలు లగాలి కదా డ్యూటీకి అన్నాను. రేపు ఒకటి ఫంక్షన్ ఉంది. ఇంకా రేపు హడావిడి మాకు. బుజ్జిగడికి స్కూల్కి పంపించి మిగతా పనులను చేసుకుని రేపు మళ్ళీ సిద్ధమయ్యి గాజువాకి వెళ్ళాలి. మా ఊరోది వాళ్ళ అమ్మాయిది ఇక్కడ ఫంక్షన్ అవుతుంది, అది భోజనాలు అవుతుంది, పెళ్లి భోజనాలు వెళ్ళాలి. రేపు వీడియో ఫుల్గా ఉంటుంది. వీడియో అనేది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ ఉంటారు. మనకు అందరికీ పరిచయం చేసుకుని సరదాగా అయిపోద్ది రేపు. ప్రస్తుతానికైతే ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పుడు వరకు ఏం జరిగింది అన్నీ షూట్ చేశాను. ఇంకా వీడియో అప్లోడ్ చేస్తే ఎలాగుందో ఏటో మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేసిన. మా వీడియో నచ్చినట్టుగైతే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్, గుడ్ నైట్.